సంక్రాంతి వేళ సరికొత్త చిత్రాల ముచ్చట్లు. సంక్రాంతి వేళ సినీ సీమలో ప్రచార కాంతులు కనిపించాయి. కొత్త పోస్టర్ల కళకళలు, సరికొత్త చిత్రాల ముచ్చట్లు, విడుదల కబుర్ల విశేషాలు, ఇలా బోలెడంత హంగామా కనిపించింది. మరి ఈ పండక్కి కొత్త కబుర్లు పంచుకుంటూ ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించిన చిత్రాలేమిటో, వాటి విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ముగ్గుల పండక్కి కొత్త లుక్స్తో సినీ ప్రియులను మురిపించే ప్రయత్నం చేశారు కథానాయకులు ప్రభాస్, విశ్వక్సేన్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం రాజాసాబ్. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి సంక్రాంతి సందర్భంగా కొత్త లుక్ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో ప్రభాస్ స్టైలిష్ లుక్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్గా ముస్తాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు. ప్రేమికుల రోజున లైలాగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు విశ్వక్సేన్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయిక. విశ్వక్ ఇందులో అబ్బాయిగా అమ్మాయిగా రెండు కోణాల్లో సాగే పాత్రలో కనువిందు చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి విశ్వక్ కొత్త లుక్ని విడుదల చేశారు. అందులో తను అమ్మాయిలా క్యూట్గా కనిపించారు. ఈ చిత్ర టీజర్ను ఈ నెల 17న విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్తో స్పష్టత ఇచ్చింది చిత్ర బృందం. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 14న రానుంది. ఇక గతేడాది కా చిత్రంతో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఆయన నుంచి రానున్న కొత్త సినిమా దిల్ రూబా. విశ్వకరణ్ దర్శకత్వం వహించారు. రవి, జోజో జోష్, రాకేష్ రెడ్డి, సరిగమ సంయుక్తంగా నిర్మించారు. రుఖ్సత్ హిల్లాన్ కథానాయిక. ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న తెరపైకి రానుంది. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇదొక విభిన్నమైన లవ్ యాక్షన్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని చిత్రవర్గాలు తెలిపాయి. ఇక కథానాయకుడు శర్వానంద్, దర్శకుడు రామ్ అబ్బరాజు కలయికలో ఓ చిత్రం ముస్తాబోతోంది. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మేనన్, సాక్షి వైద్య కథానాయికలు. ఈ సినిమాకు నారీ నారీ నడుమ మురారి అనే పేరుని ఖరారు చేశారు. ఈ మేరకు ఈ చిత్ర టైటిల్ పోస్టర్ను హీరోలు నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ సంయుక్తంగా విడుదల చేశారు. శర్వా అందులో సంయుక్త, సాక్షిల మధ్య నలుగుతున్న కుర్రాడిలా చెవులు మూసుకొని ఆసక్తికరంగా కనిపించారు. విభిన్నమైన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్. ఇక 90s వెబ్ సిరీస్తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సినీ ప్రియుల్ని మెప్పించారు ఆదిత్య హాసన్. ఇప్పుడు ఆయన ఆనంద్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బేబీ చిత్రంలో ఆనంద్తో జంటగా నటించి మురిపించిన వైష్ణవి చైతన్య ఇందులోనూ తనకు జోడీగా కనిపించనుంది. ఈ సినిమాని బుధవారం అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో గ్లింప్స్ని పంచుకున్నారు. 90s సిరీస్లో అందరినీ అలరించిన చిన్నపిల్లాడు ఆదిత్య పాత్రను ఆధారంగా చేసుకుని అల్లుకున్న కథ ఇది. ఆ బాబు 10 ఏళ్ల తర్వాత పెద్దయితే ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే తనకు ఓ అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి ఈ కథ పుట్టినట్లు ప్రచార చిత్రంలో చూపించారు. ఇది ఓ మధ్యతరగతి కుర్రాడి ప్రేమ కథ. అందరికీ బాగా రిలేట్ అయ్యేలా ఉంటుందంటూ ఆ వీడియో ఆఖరిలో ఆనంద్ చెప్పిన డైలాగ్ ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే మొదలు కానుంది. దీనికి సంగీతం హేషం అబ్దుల్ వహాబ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.